తెలంగాణ రాజకీయాల్లో పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే తమ్ముడేమో బీఆర్ఎస్, అన్నేమో కాంగ్రెస్ లో ఉన్నారు. సో పట్నం సోదరులకు ఇప్పుడు ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న పరిస్థితి నెలకొంది. ఇటీవల కొడంగల్ నియోజకవర్గంలోని లగచెర్ల గ్రామ సభలో పాల్గొన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పైన గ్రామస్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి వెనుక పట్నం హస్తం ఉందని పోలీసులు ఆధారాలు సేకరించి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇక్కడి వరకు పట్నం అరెస్టు విషయంలో ఎలాంటి సమస్య లేదు. సమస్య అంతా ఎక్కడొచ్చిందంటే మహేందర్ రెడ్డి ఏమో సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరు. తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి గులాబీ బాస్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు. అందుకే అన్నదమ్ములిద్దరూ చెరో పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు సడన్ గా కలెక్టర్ మీద దాడికి ప్రధాన సూత్రధారుడని తమ్ముడు నరేందర్ ను అరెస్టు చేయడంతోనే సమస్య వచ్చింది. కలెక్టర్ మీద జరిగిన దాడికి నరేందర్ సూత్రధారుడు అవునో కాదో తెలియదు. కానీ దాడి జరిగేట్లుగా గ్రామస్తులను ఒసిగొల్పిన సురేష్ తో నరేందర్ ముందు రోజు పలుమార్లు ఫోన్లో సంభాషించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు నేతలు ఫోన్లో మాట్లాడుకుంటే అది కుట్ర ఎలాగవుతుందని కేటీఆర్ పోలీసులను ప్రశ్నించారు. ఒక పార్టీలోని నేతలిద్దరూ మాట్లాడుకోకూడదా? మాట్లాడుకోకుంటే జనాలను రెచ్చగొట్టే ప్లాన్ చేసినట్లేనా అని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రోజున పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. శుక్రవారం సెలవు దినం కావడంతో బీఆర్ఎస్ తరపు లాయర్ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఈ సంగతిని పక్కన పెట్టేస్తే తమ్ముడి మీద ఆరోపణలను అన్నగా మహేందర్ రెడ్డి సమర్థించలేడు. ఇదే సమయంలో కలెక్టర్ మీద దాడి సూత్రధారుడుగా పోలీసులు చెబుతుంటే కాదనలేడు. ఘటన జరిగింది రేవంత్ నియోజకవర్గం కొడంగల్లోనే. అందులోనూ దాడికి గురైంది స్వయానా కలెక్టర్. కలెక్టర్ అంటే జిల్లాకు ప్రథమ పౌరుడే కాకుండా జిల్లా మెజిస్ట్రేట్ కూడా. అందుకనే దాడి ఘటనను ప్రభుత్వం ఇంత సీరియస్ గా తీసుకుంది. అయితే తన తమ్ముడు నరేందర్ ను విడిచిపెట్టేయాలని మహేందర్ సీఎం రేవంత్ ను అడగలేడు. అలాగని రిమాండ్ కు వెళ్తుంటే చూస్తూ ఊరుకోలేడు. ఇదే విషయం అన్నదమ్ముల కుటుంబాల్లో చిచ్చు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గతంలో అన్నదమ్ములు ఇద్దరు టీడీపీలో ఉండేవారు. తర్వాత ఇద్దరు తెరాసలో చేరారు. రెండు పార్టీలోనూ ఇద్దరు ఒక వెలుగు వెలిగారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత మహేందర్ రెడ్డి తన భార్య పట్నం సునీతారెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. తమ్ముడు నరేందర్ మాత్రం బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతున్నారు. అప్పట్లోనే తమ్ముడు కూడా అన్నతో పాటు కాంగ్రెస్ లోకి చేరుంటే సరిపోయేది. ఏమాసించి అన్నదమ్ములిద్దరు చెరో పార్టీలో ఉండిపోయారో తెలీదు. నరేందర్ బీఆర్ఎస్ లో కంటిన్యూ అవటమే కాకుండా సీఎం రేవంత్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అన్నదమ్ములిద్దరు చెరో పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. అలాంటివి సడన్ గా కలెక్టర్ మీద దాడి కేసులో నరేందర్ ఇరుక్కున్నాడు. అందుకనే పట్నం సోదరులు ఇద్దరికీ కష్టకాలం వచ్చిందంటున్నారు విశ్లేషకులు. ఇక తమ్ముడు నరేందర్ రెడ్డిని కారు నుంచి కాంగ్రెస్ లోకి చేర్పిస్తే ఈ కేసులోంచి పట్నం సోదరుడు బయటపడొచ్చని ఆయన అనుచరులు సలహా ఇస్తున్నారు. మరి ఇలాంటి సాహసం పట్నం నరేందర్ రెడ్డి చేస్తాడా అంటే అనుమానమే అని చెప్పాలి. కేటీఆర్ ని కాదని పట్నం నరేందర్ హస్తంగుటికి చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి కేసులకు భయపడకుండా చివరి వరకు రేవంత్ తో పట్నం పోరాడతాడా? ఇదంతా మనకెందుకులే అని అన్నబాటలో ఓ మెట్టు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటాడా? వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.